అన్నా అమ్మ నమస్తే అమ్మ. ఓకే, ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు వరద బాధితులకు ఇచ్చారు కదా, ఎలా ఆయన ఎంత ఎదుగుతున్నాడో అంత ఒదిగి ఉంటారు. ఇప్పుడు ఉండే స్టార్లు అందరూ అంతే. నిజమైన ఆర్మీ అంటారు కదా, ఇది నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ ఇలా ఉంటారు. ఇది 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 నిజమైన ప్యాన్ ఇండియా స్టార్, ప్యాన్ స్టార్ ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాంటి పర్సన్ ఉండాలి సినిమాలోనే కాదు, రియల్గా అలాంటి హీరో పర్సన్ ఉండాలంటే చాలా గ్రేట్. నేను ఫస్ట్ స్పందించి నిలబడి జనాలకి మంచి చేయాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలని మంచి ఉద్దేశంతో కలిగి ఉన్న వ్యక్తి. అప్పట్లో అయితే అప్పట్లో పెద్ద ఉండేవారు. సేమ్ మనవడు తాత పేరు నిలబెట్టిన మనవడు అయినటువంటి మన ఎన్టీఆర్ గారిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రో హాయ్ బ్రో. హాయ్. ఓకే, మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నాము. అంటే దేవరా సినిమాతో మంచి హైప్తో ఉన్న ఆయన మన 2 తెలుగు రాష్ట్రాలకి అంటే వరద బాధితులకు 50 లక్షలు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అలియాస్ కుమరం భీమ్ నిజంగా గొప్పవారు, ఉత్తనే గొప్పవారు కావాలి. ఇట్లాంటి గొప్ప చేసినప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. నిజంగా తను ఆ 50 లక్షలు తెలుగు రాష్ట్ర తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వేయడం చాలా చాలా బాగా అనిపించింది. నిజమైన ఆర్మీ అంటారు కదా, ఇది నిజమైన ప్యాన్ ఇండియా స్టార్ ఇలా ఉంటారు. ఇది 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 నిజమైన ప్యాన్ ఇండియా స్టార్, ప్యాన్ స్టార్ ఫీలింగ్ వచ్చింది. నిజంగా మొన్న మన చంద్రబాబు నాయుడు కూడా అసలు బోట్లు వేసుకొని ప్రజలకు హెల్ప్ చేయటాలు కానీ ఈ రకం వస్తుంటే నిజంగా అరే చాలా కష్టపడుతారు రాజకీయ. ఇప్పుడు రాజకీయ కష్టపడే టైం కాదు, ప్రతి ఒక్క సినిమా యాక్టర్ కష్టపడాలి. మీకు జెండాలు కట్టేది మేము, మీకు పోస్టర్లు వేసేది మేము, ప్రతి ఒక్కరు చేసాము మేము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు సీనియర్ ఎన్టీఆర్ లోపల మేము ఏదైతే చూసామో నిజంగా అదే క్వాలిటీస్ జూనియర్ ఎన్టీఆర్లో చూడడం చాలా బాగా అనిపించింది. నిజమైన మానవతావాది. ఎంతో మందికి ఇప్పుడే కాదు, అప్పుడు ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తన విరాళం ఇచ్చాడు. ఇక్కడ నుంచి అయినా మన ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కావండి. ప్రతి ఒక్క మన అల్లు అర్జున్ రెస్పాండ్ కావాలి, రామ్ చరణ్ రెస్పాండ్ కావాలి, ప్రభాస్ రెస్పాండ్ కావాలి. ప్రతి ఒక్కరు అక్కడ తుఫాన్లో కొట్టుకు వాళ్ళ మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క డబ్బులు చేయాలి. మన ఎన్టీఆర్ చూసి నేర్చుకోవాలని నా రిక్వెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఓకే, మనం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు వరద బాధితులకు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చూసా బ్రో, ఈరోజు మధ్యాహ్నమే చూసా, 12కి చూశాను. చాలా సంతోషం అనిపించింది. ఇంకా 1000 రోజులు ముందుకు రావాలి. ఇంకా మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్, ఈయన రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ ఇంకా 4-5 మంది రావాలి. ఈ స్టార్లు కదా వీళ్ళు వచ్చి మన హెల్ప్ చేస్తే బాగుంటుంది. చాలా డ్యామేజ్ అయింది. విజయవాడ, మన ఖమ్మం ఇవన్నీ చాలా నష్టపోయినారు. ప్రతి దానికి చేస్తే బాగుంటుంది. హీరోలు ముందుకు వచ్చారు. ఎవరైతే రాజకీయ నాయకులు చేసిన తప్పులు అందరూ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజలు కదా నష్టపోయింది వాళ్ళంతా. ఓకే, మా ఉద్దుడు తుఫాన్ వచ్చినప్పుడు కూడా మన ఎన్టీఆర్ గారు అప్పుడు కూడా ఆర్థికంగా సాయం చేసినారు. బట్ చాలా బిజీగా ఉన్నారు ఎన్టీఆర్ గారు. ఒక టూర్లో ఉన్నారు, మూవీ ప్రమోషన్స్లో ఉన్నారు, కానీ ఇలాంటివి కూడా పట్టించుకుంటున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? పట్టించుకోవాలి. ప్రజల్లో ఉన్నారు కదా, సోషల్ మీడియా మన ప్రజల్లో ఉన్నారు. వాళ్ళు ప్రజలే కదా వాళ్ళ మూవీలు చూసేది. ఆయనకు అంత మాత్రం తెలీదా? ఆ షూట్లో ఉన్నది ఆయన వరకు వెళ్ళింది అనుకో ఆ టాపిక్ అనేది, ఆయన తప్పకుండా చేస్తాడు. ఇదే కాదు, ఇంకా ముందు ముందు చేస్తాడు. పోయిన రోజుల్లో చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నారు 4-5 మంది ఒక చేస్తారు, మంచిగానే చేస్తారు. ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈయన రామ్ చరణ్ చేస్తాడు, ఈయన విజయ్ దేవరకొండ చేస్తాడు, ఇక ఉన్నారు 3-4. ఓకే, ఓవరాల్గా ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు 1 వర్డ్లో? ఈ ఎన్టీఆర్కి చెప్పాల్సిన వార్డ్స్ అనేది లేదు. నెంబర్ వన్ నిజాతికి. ఇంకా ఆయన తాత మరీ ప్రత్యేకమయ్యాడు అనొచ్చు. మన సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో ఆయన రూపం మళ్ళీ ఇది ఇంక అనుకో. ఇంకా ఆయనని చెడు అనడానికి లేదు. వాడు ఎవడని అన్నాడు అనుకో లోక జ్ఞానం లేని వాడి, అర్థమైందా? వాడు ఎవరైనా ఆయనలో తప్పులు ఎతకాలంటే గినా వాడికి కొంచెం తక్కువ ఉందని అర్థం బ్రెయిన్ అనేది. ఆయన గురించి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా ఏ మాట అనడు. ఆయన ఎంత ఎదుగుతున్నాడో అంత ఒదిగి ఉంటారు. ఇప్పుడు ఉండే స్టార్లు అందరూ అంతే. ఇప్పుడు ఉండే వచ్చే యంగ్ అంతా 3 మహేష్ బాబు కానీ, ఈయన పుష్ప హీరో అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ పొలగర్ కానాలి, వాళ్ళ మీద ఒక బురద వేయాలి. వీళ్ళు ఇదేముండదు. సోషల్ సర్వీస్ ఎంత ఇప్పుడు నష్టపోయారు కదా, 1 by 1 వస్తారు చూడు. ఈయన 1 కోటి ఇస్తే ఆయన 1/2 కోటి ఇస్తాడు. అట్లా పర్లేదు, చేస్తారు. ప్రజలకైతే మేలు ఉంటుంది. హాయ్ సిస్టర్. హాయ్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాల వల్ల వరద బాధితులకి 50 లక్షలు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అలాంటి పర్సన్ ఉండాలి సినిమాలోనే కాదు, రియల్గా అలాంటి హీరో పర్సన్ ఉండాలంటే చాలా గ్రేట్. ఎన్టీఆర్ సినిమాలోనే కాదు, రియల్ హీరో ఉన్నట్టుగా చేశారు. చాలా హ్యాపీ ఉన్నది. ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఓకే, అంటే మనం చూసాం ఉదురు తుఫాన్ వచ్చినప్పుడు కూడా దాదాపు 50 లక్షలు అయితే అప్పట్లో మంచి అమౌంట్ అయితే ఇచ్చారు. బట్ ఇప్పుడు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా జనాల్ని పట్టించుకుంటున్నారు. ఆయనకు ఒక అంటే ఏ పదవిలో లేనప్పటికీ ఒక హీరో అయినప్పటికీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీ ఉంది ఆయన చేసే విధానం. అది మన
ఈ తెలంగాణకి ఆయన ఒక సీఎంగా వస్తే ఇంకా మారుతుందని నా అభిప్రాయం. చాలా గ్రేట్ అయినా. అంటే ఎన్టీఆర్ గారు సీఎంగా రావాలని కోరుకుంటున్నారా? సీఎంగా వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు కోరుకుంటున్నారు? వై రీజన్ ఏంటి? ఇంత బిజీ టైంలో కూడా ఇంతగానం పట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇంతగానం పట్టించుకుంది. ఇప్పుడు ఈయన ఇంతగానం పట్టించుకుంటుండ. ఇప్పుడు ఇంతగానం పట్టించుకుంటే సీఎంగా వస్తే ఇంకా ఎంతగానం పట్టించుకుంటాడు. అది చాలా ఇంపార్టెంట్. అందరూ అది గమనిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎన్టీఆర్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? హీరోయిజం, రియల్ హీరోయిజం. అండ్ ఓవరాల్గా ఎన్టీఆర్ గారి గురించి వన్ వర్డ్లో ఏం చెప్తారు? సూపర్ హీరో అంతే. థ్యాంక్ యూ అండి. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు వరద బాధితులకు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే హీరోత్వాన్ని సినిమాలోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా జనాల మధ్యలో ఉండేవాడు హీరో అంటారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆయన మంచి పనులు చేద్దామని వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అలా చేయాలి అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది. ఎంతోమంది హీరోలు ఉన్నారు, కానీ జనాల్లో రియల్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ గారు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక నటన విషయంలోనే కాకుండా జనాల్లో సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కారం చేద్దామన్న ఆలోచనతో కూడా ముందుకు రావడం నాకు చాలా సంతోషం. ఓకే, అంటే మనం చూస్తున్నాము ఫుల్ లెంత్ దేవరా షూటింగ్లో ఉన్నాడు ఆయన. అంటే ఫుల్ అంటే ప్రమోషన్స్ అవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైము వాళ్ళ అమ్మ కోరిక ప్రకారం కొన్ని గుళ్ళకు కూడా తిరుగుతున్నారు వాళ్ళు. కానీ ఈ తుఫాన్ వచ్చినప్పుడు అంటే తెలుసుకొని మరీ వీళ్ళకు ఇచ్చారు కదా, అంటే 50 లక్షలు. ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే చాలామంది ఉన్నారు హీరోలు, అంటే ఆ మధ్య ఇచ్చారు. కానీ ఈ మధ్య కూడా ఇప్పుడు జరిగిన మన ఆంధ్ర రాష్ట్రాల్లో జరిగిన దానికోసం నేను ఫస్ట్ స్పందించి నిలబడి జనాలకి మంచి చేయాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలని మంచి ఉద్దేశంతో కలిగి ఉన్న వ్యక్తి. అప్పట్లో పెద్ద ఉండేవారు. సేమ్ మనవడు తాత పేరు నిలబెట్టిన మనవడు అయినటువంటి మన ఎన్టీఆర్ గారిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. 50 లక్షలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. బోలంత మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బోలంత మంది ఉన్నారు మన రాష్ట్రాల్లోనే. కానీ ఒక్కడో బయటికి రాడు, ఒక్కడో సాయం చేయడు. ఈయన నా పని నా ప్రజలు అని ముందుకు వచ్చాడు, నా ఫ్యాన్స్ అని ముందుకు వచ్చాడు. కాబట్టి జనాలకి భోజనం అనేది అందుతుంది, జనాలకి వసతులు అనేవి ఇప్పుడు ఇచ్చిన రిలీఫ్ ఫండ్తో ఇంకా కొంతమంది 4-5 చేతులు తోడైతే జనాలకు మంచిది అవుతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ బ్రో. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకి 50 లక్షలు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అట్లా అతను సినిమాలోనే హీరో కాకుండా రియల్ లైఫ్ హీరో అని చెప్పి నిరూపించుకున్నారు. ఫ్యూచర్లో కూడా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది. అండ్ మనకు సీఎంగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నా అభిప్రాయం. అంటే సీఎంగా ఎన్టీఆర్ గారు రావాలని కోరుకుంటున్నారా మీరు? అవునండి. ఎందుకండి? వై రీజన్ ఏంటి? ఆ రీజన్ అంటే ఏం లేదండి, అతనికి ఉన్న మంచి మనస్సు కానీ అతను చేసే హెల్పింగ్ నేచర్. ఓకే. అండ్ ఇంతకుముందు ఉద్దూరు తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఎన్టీఆర్ గారు హెల్ప్ చేశారు. బట్ ఇప్పుడు కూడా చేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన పట్టించుకున్నారు ప్రజల్ని, సంబంధం లేకపోయినా. ఏమంటారు? అంత బిజీగా ఉండి కూడా ఆయన ఇట్లా మనకి హెల్ప్ చేస్తున్నాడు. అటు ఆంధ్రప్రదేశ్కి కూడా 50 లక్షలు ఇచ్చారు, మన తెలంగాణకి 50 లక్షలు ఇచ్చారు. అది చాలా హ్యాపీగా ఉందండి. అతని మంచి మనసుకి అతను ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి సీఎంగా రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎన్టీఆర్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? రియల్ హీరో అతను. ఓకే, రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు దాదాపు 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఇది ఎవరికైనా మంచిగానే అనిపించింది అండి. ఎందుకంటే ఈ వరద విజయవాడలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గత 100 ఏళ్ళలో కూడా ఎప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి కూడా రాలేదండి. ఒక జలమయమైపోయింది మొత్తం, చిన్న కాలనీ నుంచి పెద్ద కాలనీల వరకు మొత్తం ఇంట్లో వరద నీరు చేరడం చాలా దురదృష్టకరం. ఈ నేపథ్యంలో ప్రతిసారి వరద విపత్తులు వచ్చినప్పుడు, హుదూద్ వచ్చినప్పుడు కానీ, మన రాయలసీమలో వరద వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకరు అనేది మొట్టమొదటి స్పందించడం జరుగుతుందండి. ప్రతిసారి ఏంటంటే ఒకసారి పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు, మొదటిసారి ఒక్కోసారి ప్రభాస్ స్పందిస్తాడు ఫస్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ వంతు వచ్చి ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించాడు. మొదటిసారి స్పందించి 2 తెలుగు రాష్ట్రాలకి 50 లక్షలు విరాళాలు ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. దీన్ని ఆదర్శంగా తీసుకొని తర్వాత ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, ప్రభాస్ నుంచి ఒక సంపూర్ణేష్ బాబు దాకా అందరూ కూడా కంపల్సరీ తన వంతుగా సహాయం చేస్తారని ఆశిస్తున్నామండి. ఇప్పుడు ఇంకోటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నాడు.
స్టేట్ పాలిటిక్స్లో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకొని సినిమా ఇండస్ట్రీ తరఫున ఏదైనా మీరందరూ సహాయ సహకారాలు అందించండి పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్తే కంపల్సరీ ఇంకా బాగా దీని పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీలోకి. ఒక చిన్న జబర్దస్త్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరూ అనేది కంపల్సరీ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి సీఎం రిలీఫ్ ఫండ్కి సహాయ సహకారాలు అందిస్తారండి. చాలా మంచి పరిణామం అండి అది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ స్టెప్ వేయటం ఇంకా మంచిగా అనిపిస్తుంది. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? స్వప్న. ఓకే, స్వప్న గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు 2 తెలుగు రాష్ట్ర వరద బాధితులకు 50 లక్షలు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అక్కడ హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అండ్ సేమ్ టైం మనం చూస్తున్నాం చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఆయన హెల్ప్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయన మూవీ చేస్తా కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగానే ఉంది. ఓకేనా? అని ఎన్టీఆర్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు? ఆయన మూవీస్ బాగా ఇష్టం. ఓకే, అంటే సేమ్ టైం మనం చూస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ గారిని, అంటే ఒక పదవిలో లేడు ఆయన ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు, కానీ గుర్తుంచుకొని మరి ఇలా జరుగుతుంది అని. పదంలో లేడంటే వాళ్ళ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆయన ద్వారాగా ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు దగ్గరే కాబట్టి ఇవ్వచ్చు. ఓకేనా? ఉద్దురు తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా మందికి హెల్ప్ చేశారు ఎన్టీఆర్ గారు, బట్ ఆయన హెల్ప్ చేస్తే చాలా పెద్దది అంటున్నారు, మీరేమంటారు? ఆయన అంటే అట్లీస్ట్ నేను ఎక్కువ చూడను మూవీస్, అంత తెలియదు, కానీ పర్వాలేదు, అందరి మీద ఇస్తారని ఐడియా ఉంది నాకు. ఓకే, కానీ ఎన్టీఆర్ గారి గురించి 1 wordలో ఏం చెప్తారు? ఆయన అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే.